श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష.
అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా 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 సాయి సాయి బాబా 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 సాయి
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba,
Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai
Baba, Sai श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 24వ అధ్యాయం, నిన్నటి తరువాయి. అలాగే ఓసారి మౌసిబాయి బాబా కడుపు మర్దన చేస్తుంటే ఆ తీవ్రతను చూసి ఓ పరమభక్తుడి మనసులో కనికరం, దయ, చింత కలిగి అతనిలా అన్నాడు, అమ్మా దయచూపు, ఇదేనా దేహాన్ని మర్దన చేసే పద్ధతి? హృదయంలో కొద్దిగా దయచూపు, బాబా నరాలు తెగిపోగలవు. ఈ మాటలు చెవిన పడగానే
బాబా తమ చోట్లోంచి లేచి చేత్తో తమ సట్కా ఎత్తి దాంతో భూమి మీద గట్టిగా కొట్టారు. బాబా కోపం పట్టరానంతగా అయింది. మండే అగ్నికణాల్లో మెరిసే ఆయన కళ్ళు గుండ్రంగా తిరుగుతుంటే ఆయన ఎదుట ఎవరు నిలబడగలరు? చీకట్లో మెరిసే మార్జాల నయనాల్లా బాబా కళ్ళు పగటివేళ మెరవసాగాయి. ఆ కళ్ళలోని జ్వాలతో అప్పుడు సకల సృష్టి దగ్ధమైపోతుందన్నట్లుంది. అప్పుడు ఆయన సటకా ఒక కొనని 2 చేతులతో పట్టుకుని తన కడుపులోనికి లోతుగా గుచ్చి రెండవ చివరిని స్తంభానికి ఆనించి స్తంభాన్ని గట్టిగా కౌగిలించుకున్నారు. సటక 1.25 అడుగుల పొడుగుంటుంది. అది పూర్తిగా కడుపులోకి పోయి కడుపు పగిలిపోయి బాబా ప్రాణానికి ముప్పు వస్తుందా అనిపించింది. స్తంభం పూర్తిగా భూమిలోకి ఉంది. అదేం కదులుతుంది? బాబాయే దానికి బాగా దగ్గరగా జరుగుతూ పోయారు. ఆయన స్తంభాన్ని దృఢంగా పట్టుకున్నారు. చూసేవాళ్ళు మాత్రం నోళ్లు వెళ్ళబెట్టారు. ఇప్పుడు కడుపు పగిలిపోతుందని ముక్కు మీద వేళ్లేసుకున్నారు. బాబోయ్, ఎంత అసంభవం ఈ సందర్భం! ఎంత భయంకర సంఘటన వచ్చి పడింది! ఈ అనర్థానికి ఏది ఉపాయం అని ఆ ప్రకారంగా లోకులు చింతించసాగారు. ఈ పిన్ని వల్ల ఎంత కష్టం వచ్చి పడింది! కానీ భక్తులకు అధీనంగా ఉండడం బాబా నియమం కదా. ఎప్పుడైనా ఎవరైనా సేవ చేస్తున్నప్పుడు మధ్యలో ఎవరైనా ఆ సేవ అయోగ్యమైనదని అన్నా లేదా సేవ చేసేవారిని ఏమైనా అన్నా బాబాకి ఇష్టం ఉండేది కాదు. ఆ ప్రేమిక భక్తుడి మనసుకి బాబాకి బాధ కలగరాదని అనిపించి మౌసీబాయికి ఏదో సూచన ఇస్తే దాని పరిణామం ఇలా ఎందుకు అవ్వాలి? సరే, అప్పుడు దేవుడికి కరుణ కలిగింది. సాయిబాబా మనసులో శాంతి అంకురం తొడిగింది. ఆ భయంకరమైన ఆలోచనను వదిలి ఆయన తమ ఆసనం మీద కూర్చున్నారు. బాబా మీద ప్రేమ ఉన్న ఆ భక్తులు బాబా కరుకు స్వభావాన్ని చూసి తమను తాము సరిదిద్దుకున్నారు. ముందు ముందు ఎలా వ్యవహరించాలో బాగా నేర్చుకున్నారు. అప్పటి నుంచి సేవ చేసేవారి మార్గానికి అడ్డు పోరాదని, ఎవరి మనసుకు తోచినట్లు వారిని సేవ చేయనివ్వాలని వాళ్ళు నిశ్చయించుకున్నారు. సాయి సమర్థులు స్వయంగా శక్తిమంతులు. సేవ చేసేటప్పుడు ఎవరిని అడ్డు పెట్టాలో, ఎవరిపై కృప చూపి వారిని మనసారా సేవ చేయనివ్వాలో ఆయనకు బాగా తెలుసు. సేవ చేసేవారి గుణావగుణాలు ఎందుకు చూడాలి? ఒకరి సేవ సాయిబాబాకు సుఖదాయకం అనిపిస్తుంది, మరొకరిది తీవ్ర వేదన కలిగిస్తుంది లేదా బాధిస్తుంది అని అనిపించడం మన బుద్ధి యొక్క భావనా తరంగమే కదా. నిజమైన పద్ధతి ఎవరికీ తెలియదు. సరే, ఇప్పుడిక ఈ హాస్య వినోదాలు చాలు. తీసుకునేవారు దీని నుంచి బోధన తీసుకుంటారు. సాయి కథారుచిని, అది గుబాళించే సుగంధ పరిమళాలను భ్రమర రూప భక్తులు సేవిస్తారు. హేమాడ్బంద సాయి చరణాల్లో లీనమైనాడు. రాబోయే అధ్యాయం దీనికన్నా శ్రేష్టమైనది. కరుణాసాగరుడైన సాయిబాబా భక్త దామోదరుని ఇచ్చ నెరవేరుస్తారు. అది కూడా ఓ గొప్ప చమత్కారం. దామోదర్ సంకటాలతో బాగా బాధపడిపోయాడు. అతన్ని తమ ఎదురికి పిలిపించుకుని అతని మనసులోని అస్వస్థతను బాబా నివారిస్తారు. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడు పంత రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని వినోద విలసితమనే పేరుగల 24వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 24వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. ఈ అధ్యాయంలో సాయిబాబా వినోద వృత్తి గురించి 2 అత్యుత్తమ ఉదాహరణలు వచ్చాయి. సాయిబాబా వినోదానికి నిలయం. చిన్నతనం నుంచి ఆయనకి వినోదం లేదా పరిహాసాలంటే చాలా ఇష్టం. హేమాడ్ పంత్ మొదట 4వ అధ్యాయం 130వ ఓవిలో పరిహాసాలాడే ఆ పిల్లవాడు ఏదో ఒక కథ చెప్పారని చెప్పే ఉన్నారు కదా. ద్వారకామాయిలో మహల్సాపతి తాత్యా పాటిల్ రాత్రిపూట పడుకోవడానికి వచ్చేవారు. వారితో బాబా ఎప్పుడూ ఉచితిగా పోట్లాడేవారు. వాళ్ళు ముగ్గురు తమ కాళ్ళను ఒకచోట పెట్టి తలలు 3 వైపులా పెట్టి నిద్రించేవారు. అప్పుడప్పుడు బాబా అకస్మాత్తుగా లేచి ఒకరి పాదాలు మరొకరి ఛాతీ మీద, మరొకరి పాదాలు ఇంకొకరి ఛాతీ మీద, ఎవరి పాదాలు తెచ్చి తమ దేహం మీద పెట్టేవారు. పొద్దున లేవగానే ఇలా ఎవరు చేశారని వారిలో వారు అనుకునేవారు. అప్పుడు బాబా పకపకా విరగబడి నవ్వేవారు. ఎప్పుడైనా తాత్యా గుర్రు పెడితే బాబా లేచి అతన్ని బోర్లా వెల్లికిలా అలా అటు ఇటు తిప్పి అతని తలను నొక్కేవారు. తరువాత మహల్సాపతి సాయం తీసుకుని అతన్ని గట్టిగా పట్టుకుని అతని వీపు కూడా మర్దన చేసేవారు. బాబా తాత్యాలు మామా మేనల్లులా వ్యవహరించేవారు. దానివల్లే తాత్యాతో బాబా కొంటిగా వ్యవహరించేవారు. అతనికి చక్కెర గింజలు పెట్టడం,
అతనితో ఉప్పులకు పాడడం, కుస్తీ పట్టడం లాంటి చిలిపి వ్యవహారాలు ఎప్పుడూ ఉండేవి. అదేవిధంగా 36వ అధ్యాయంలో తమ గారాబు భక్తుడిని బాబా బొగ్గగెల్లడం అయితే మనందరికీ తెలిసిందే. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు, కథలు చెప్పేటప్పుడు, రోగాలు నయం చేసేటప్పుడు, ఉపదేశం చేస్తున్నప్పుడు కూడా బాబా నిరంతరం దరహాస చంద్రికలు వెదజల్లుతూ పరిహాసాలు చేసేవారు. వారితో ఇలా అనేవారు: సంసారంలో దుఃఖాలు, కష్టాలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. మన ఊరికే ఏడుస్తూ మొహం మార్చుకుని చింతాగ్రస్తులవై మరింత దుఃఖాన్ని ఎందుకు కొని తెచ్చుకోవాలి? కించిత్తైనా బాధపడకూడదు, సదా ఆనందభరితంగా ఉండాలి. మరణ పర్యంతము చింత పెట్టుకోరాదు అనేదే బాబా నిత్యము ఇచ్చే ఉపదేశం. బాబా వినోదం నిజంగా అలౌకికమైనది. అభినయంతో పాటు చిలిపిగా, మందహాసాలు అలకిస్తూ ఆయన ఎంతో యోగ్యమైన పదజాలంతో సందర్భోచితంగా ఎంత చక్కటి వినోదం చేసేవారంటే భక్తులు నవ్వు ఆపుకోలేకపోయేవారు. సామాన్యంగా తమని హాస్యాలు పట్టించడం ఎవరికి ఇష్టం ఉండదు. కానీ బాబా పరిహాసాలు, ప్రేమ తొణికిసలాడుతూ ఏదో రకమైన శిక్షణను ఇచ్చేందుకు ఉద్దేశింపబడడంతో భక్తులకు అవి ఎంతగానో నచ్చేవి. ఈ అధ్యాయంలో హేమాడ్ పంత్ని శనగల మీద హాస్యం పట్టించి ఒంటరిగా తినడం మంచిది కాదు అని చెప్పి బాబా ఆయనకే కాదు, అక్కడున్న భక్తులందరికీ కూడా ఎంతో గొప్ప తత్వాన్ని నేర్పించారు. విషయాలను అనుభవించాలనే కోరిక ఉన్న వారికి పారమార్థిక లాభం కలుగదు. విషయాలపై ఆధిపత్యం వహించిన వారికి పరమార్థం దాసురాలవుతుంది. యదా పంచావతిష్టంతే జ్ఞానాన్ని మనసా సహా అన్న కఠోపనిషత్తు 2వ అధ్యాయంలోని 3వ మంత్రాన్ని బాబా ఈ వినోద నిమిత్తంతో ఇంకా బాగా ముద్రింపజేశారు. అలాగే అన్నా చిచినికర్, బౌసీబాయిల కలహాన్ని బాబా తల్లిని ముద్దు పెట్టుకోవడం అనుచితమని ఎందుకు అనుకుంటావు అని పరిహాసంగా మాట్లాడి అందరినీ నవ్వించి తొలగించారు. నిజంగా బాబా యుక్తి చాలా గొప్పది. సరిగ్గా సమయానికి తగ్గట్లు ఆయన మాట్లాడతారు. దానివల్ల వినేవాడి మనసుపై శాంతి జల్లు కురుస్తుంది. దాని నుంచి వారు బోధన స్వీకరిస్తారు. సారాంశం: బాబా వినోదం శ్రోతలకు కేవలం మనోరంజకంగా ఉండడమే కాక దానిలో అందరికీ హితకరమైన బోధే ఉండేది. కనుక బాబా నుంచి అనుభవాలను పొందిన భక్తులు ఆయన మాటలను కేవలం వినోదమని వదిలేయకుండా వారి మనసుకి ఇలా నిశ్చయం కలిగేది: సాయిబాబా వాణిలో వినోదం ఉండని లేకపోని అది ఎప్పుడూ వ్యర్థమవదు. బాబా మాట్లాడే ప్రతి ఒక్క అక్షరంలోనూ అర్థమనే భాండారమే ఉంటుంది. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. 25వ అధ్యాయము భక్త అభీష్ట సంపాదనం. భక్తులకు వారి మనోవాంఛితలను, శ్రేయస్సును ప్రాప్తింప చేయటం. శ్రీ గణేశునికి నమస్కారము. శ్రీ సరస్వతీదేవికి నమస్కారము. శ్రీ గురు మహారాజ్కి నమస్కారము. శ్రీ కులదేవతకి నమస్కారము. శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారము. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారము. కరుణామృత సాగరులైన సాయి మహారాజు సాక్షాత్తు పరమేశ్వరుడి అవతారమే. పూర్ణ బ్రహ్మ అయిన ఆయన మహాయోగేశ్వరులు. ఆయనకి నా సాష్టాంగ నమస్కారములు. ఓ సంతలామ, మంగళధామ, ఆత్మరామ, సాయినాథ మీకు జయకారాలు. ఓ భక్త విశ్రామ, పూర్ణకామ, సాయి సమర్థ మీకు నమస్కారము. గడిచిన అధ్యాయంలో సాయిబాబా హాస్య వినోదాలు వర్ణించబడ్డాయి. భక్తుల భావ పరిభంగంలో ఉండే సాయి భక్తులపై సదా ఆనందామృతాన్ని అలవోకగా వర్షించేవారు. ఆయన మూర్తి భవించిన కారుణ్యమే. భక్తులు మాత్రం గుండెల నిండా అనన్యంగా భక్తి భావాన్ని, శ్రద్ధను పెట్టుకొని ఉండాలంతే. ఇక వారు కోరుకున్న వస్తువులకి కొరత అనేది కలలో కూడా ఉండదు. సద్గురు అంటే స్వయంగా నేనే అని శ్రీకృష్ణుడు ఉద్ధవునికి భాగవతంలో చెప్పి ఉన్నారు. ఆయన మీద విశ్వాసం పెట్టుకోవటాన్ని అనన్య భక్తి అంటారు. శ్రీ సాయి చరిత్ర వ్రాయాలని నా మనసులో ఒక కోరిక కలిగింది. సాయి అత్యద్భుతంగా శ్రవణానందకరమైన లీలలను నా చేత వ్రాయింపచేసి నన్ను నిశ్చితంగా ఉంచారు. అలాగే
అర్హత లేకపోయినా, శాస్త్రజ్ఞానంలో నైపుణ్యం లేకపోయినా పామున్నైన నాకు స్ఫూర్తిని కలిగించారు. తమ భక్తులకు ప్రబోధించటానికి నా చేత ఈ గ్రంథాన్ని వ్రాయించారు. లీలలను సేకరించి పెట్టు అని నాలాంటి అజ్ఞానానికి ఆజ్ఞ లభించినప్పుడే నా మందబుద్ధికి ధైర్యము, జ్ఞానము అనే సంపద కలిగింది. ఉత్తమ గుణాలతో అలరారే సాయి తమ భక్తులను ఉద్ధరించడానికి తమ కథలను తామే సేకరింపజేస్తారని అప్పుడే నాకు ధైర్యం వచ్చింది. అలా కాకపోతే మరి ఈ వాణితో లీలలను వ్రాయగలిగే సాహసం నేను చేయగలిగేవాడినా? ఈ చరిత్రామృత రసవాహిని అంటే మహాత్ముని చరణ ప్రసాదమనే పాయసమే. ఉడికించిన అన్నంలో పాలు, చక్కెర మొదలైనవి వేసి తయారు చేసిన పరమాన్నం. ఈ సాయి చరిత్ర అంటే భక్తుల కోసం ఏర్పరిచిన సాయి కథలనే అమృతపు చలివేంద్రమే. దాన్ని వారు ఇష్టం వచ్చినంతగా త్రాగి సాయి కృపతో సంసారం అనే బడబానలపు తాపాన్ని నివారించుకోవాలి. ఇది చరిత్ర కాదు, సోమకాంత అంటే చంద్రమణి. దీని మీద చంద్రకిరణాలు పడితే దానికి చెమటలు పోస్తాయని అంటారు. మణి అందులో నుంచి సాయి కథ అనే చంద్రామృతము నిరంతరము స్రవిస్తుంటుంది. దప్పిక అంటే సాయి కథ వినాలన్న త్రివ ఇచ్చతో వ్యాఖ్యానం చెందిన చకోరాలనే భక్తులు దాన్ని మనసారా త్రాగి తృప్తి చెందుదురుగాక. ఇప్పుడు మనసులో ప్రేమ నిలుపుకున్న శ్రోతల్లారా, కలియుగంలో ఉత్పన్నమయ్యే దుష్టవాసనలను నాశనం చేసే సాయి పవిత్ర కథలను సంకోచం పెట్టుకోకుండా ఏకాగ్ర చిత్తంతో వినండి. సాయిబాబా మీద ఒక్కసారి అనన్య శ్రద్ధ ఏర్పడిందంటే అది ఒక భక్తుల సమస్త అనార్థాలను అంతం చేసి కష్టాల కడలిని దాటించి వారు కోరిన కోరికలను ఎడవేస్తుంది. దీనికి సంబంధించి ఒక కథ ఉంది. అది సాయికి తమ భక్తుల పట్ల గల వాత్సల్యాన్ని దర్శింపచేస్తుంది. దాన్ని శ్రోతలు ఆదరపూర్వకంగా వింటే వారి మనసుల్లో ఆనందపు ఆకాశపు టంచులు తాగుతుంది. కాబట్టి శ్రోతల్లారా, ఈ విఘ్నతమైన కథను మనసు పెట్టి వినండి. అప్పుడు గురుమాత ఎంత దయామృత సాగరమో అనుభవంలోకి వస్తుంది. ఈ కథ చాలా చిన్నదే అయినప్పటికీ దీని తాత్పర్యం నుంచి లభించే బోధ వల్ల కథ ఎంతో బాగుంటుంది. ఒక్క క్షణం పాటు శ్రద్ధ పెట్టండి. అప్పుడు మీ సంకటాలన్నీ టక్కున ప్రక్కకి తప్పుకుంటాయి. అహ్మద్నగర్లో దాము అన్న అనే పేరు గల ఒక గాజుల వ్యాపారి ధనంతోనూ సుఖంతోనూ అలరారేవాడు. అతనికి సాయి చరణాల పట్ల ఎంతో ఆసక్తి కలిగింది. ఆ శ్రేష్ఠ భక్తుని కథ వింటే శ్రోతలకు ఆనందం కలుగుతుంది. సాయిబాబాకి భక్తులను రక్షించే విషయంలో ఉన్న తత్పరత ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ప్రతి సంవత్సరము జరిగే శ్రీరామనవమి ఉత్సవం సమయంలో 2 అతిపెద్ద కొత్త జెండాలను షిరిడి గ్రామంలో ఊరేగిస్తారు. ఇది లోకంలో అందరికీ తెలుసు. అందులో ఒకటి నానాసాహెబ్ నెమోకర్దైతే రెండవది దాము అన్నది. అలా ఎన్నో సంవత్సరాలుగా భక్తితోనూ ప్రేమతోనూ పెట్టుకున్న నియమం ఆగకుండా నడుస్తుంది. దాము అన్నకి 2 భార్యలు, కానీ సంతతి మాత్రం లేదు. తర్వాత సాయిబాబా ఆశీస్సులతో వారికి పుత్రులు కలిగారు. ఆ పుత్రుడి నిమిత్తము దాము అన్న రామనవమి ఉత్సవానికి జెండాలు సమర్పించాలని మొక్కుకున్నాడు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరము జెండాల ఊరేగింపు జరగటం ప్రారంభమైంది. ఆ ఊరేగింపుకి ఏర్పాట్లన్నీ కొండీబా అనే వడ్రంగి ఇంట్లో జరిగేవి. అక్కడి నుంచి వాద్యఘోషతో ఈ జెండాలు గ్రామంలో ఊరేగిస్తారు. అప్పుడు పొడగైన ఆ జెండాలు మసీదు 2 వైపులా కట్టేవారు. ఆ ప్రకారంగా గొప్ప సంభారంభంతో ఆ ఉత్తమ మహోత్సవం ప్రతి సంవత్సరము జరుగుతుంది. అలాగే అక్కడికి వచ్చే ఫకీర్లకి, భిక్షగాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టి దాము షావుకారు రామనవమి నియమంగా చేసేవాడు. ఆ దాము అన్న కథను శ్రోతల కోసం వర్ణిస్తాను. దాన్ని శ్రద్ధగా వింటే సాయిబాబా సామర్థ్యం వారికి తెలుస్తుంది. బొంబాయిలో ఉన్న దాము అన్న మిత్రుడు అతనికి ఒక లేఖ వ్రాశాడు. మనం బాహటంగా స్పష్టంగా 2 లక్షలు లాభం కలిగే అది లాభకరమైన వ్యాపారం చేద్దాం. మనమిద్దరము అందులో భాగస్థులుగా ఉందాం. మన ఇద్దరము చెరొక 1 లక్ష సంపాదించుకుందాం. వెంటనే ఉత్తరం రాయి. ఈ వ్యాపారం ఎంతో
ఎంతో నిఖార్సయింది. ఈ విషయంలో ఎలాంటి భయమూ అవసరం లేదు. ఈసారి ప్రతి కొందాం, వెంటనే దాని ధర పెరుగుతుంది. సరైన సమయంలో క్రయ విక్రయాలు చేయకపోతే ఆ తర్వాత మనం పశ్చాత్తాపపడవలసి వస్తుంది. ఆ అవకాశాన్ని ఊరికే పోనీయకూడదని అన్నా మనసుకి ఆదుర్త కలిగింది. అతనికి ఆ మిత్రుడిపై మంచి విశ్వాసం ఉంది. కానీ నిశ్చితమైన ఆలోచన లేకపోవటం వల్ల వ్యాపారం చేయాలా వద్దా అని అన్నా మనసుకి చింత పట్టుకుంది. దేవా, ఇదేమవుతుంది, ఎలా అవుతుంది? ఇదే అతని మనసులో సంశయము. దాము అన్న సాయి గురువుకి శిష్యుడు. అతను బాబాకి ఇలా ఉత్తరం రాశాడు. మాకు స్వతంత్ర బుద్ధి లేదు. మీరే మాకు రక్షకులు. నాకు ఈ వ్యాపారం చేయాలనిపిస్తుంది. కానీ దానితో నాకు లాభం కలుగుతుందో నష్టం కలుగుతుందో దయచేసి చెప్పండి. లేక మాధవరావుకి పంపించి దానిలో మాధవరావు ఇలా అడిగాడు. దీన్ని బాబాకు చదివి వినిపించి ఆయన ఆజ్ఞ ఏమిటో నాకు తెలియచెప్పండి. నాకైతే ఈ వ్యవహారం బాగున్నట్లు అనిపిస్తుంది. మర్నాడు మధ్యాహ్నం 3:30 గంటలకు మధ్య ఆ పత్రం మాధవరావు చేతిలో పడింది. అతను దాన్ని మసీదుకి తీసుకెళ్లి బాబా చరణాలపై పెట్టాడు. అప్పుడు బాబా, ఏంటి శ్యామ, ఎందుకు ఆ హడావడి, ఎందుకు ఈ కాగితం పాదాలపై పెట్టావు అని అడిగారు. శ్యామ, బాబా, నగర్లో ఉండే దాము షావుకారు మిమ్మల్ని ఏదో అడగాలనుకుంటున్నాడు అన్నాడు. బాబా, ఏమిటి, ఏం రాశాడు, ఏం పథకం వేస్తున్నాడు? అతను ఆకాశాన్ని అందుకోవాలని చూస్తున్నట్లు నాకు అనిపిస్తుంది. దైవం ఇచ్చినది అతనికి చాలినట్లు లేదు. సరే, అతని ఉత్తరం చదువు అన్నారు. శ్యామ ఇలా అన్నాడు. బాబా, ఇది నిజంగా దాము అన్న అక్షరాల మీరన్నట్లే వ్రాశాడు. దేవా, మీరిక్కడ హాయిగా కూర్చుంటారు. అక్కడ భక్తులకు అశాంతిని రేకెత్తిస్తారు. వారి మనసుకేమైనా సందిగ్ధత కలిగితే వారిని మీ పాదాల వద్దకు లాక్కుంటారు. కొందరిని స్వయంగా లాగుతారు, కొందరికి లేఖ వ్రాయిస్తారు. వచ్చిన లేఖలోని అంశాలను మొదటే చెప్తారు. అలాంటప్పుడు ఇక లేఖ మాత్రం ఎందుకు చదివించడం? బాబా ఇలా అన్నారు. అరే శ్యామ, చదువు, నా మాటలు పట్టించుకోకు. నేనైతే ఇలాగే ఉంటాను. నా మనసుకి ఏది తోస్తే అది మీతో ఊరికే అంటాను. అప్పుడు మాధవరావు లేఖను చదవసాగాడు. బాబా దాన్ని శ్రద్ధగా విన్నారు. విన్న తర్వాత బాబా దయగా ఇలా అన్నారు. ఈ షావుకారు బుద్ధి చలించింది. ఈ లేఖకిచ్చే సమాధానంలో అతనికి ఇలా చెప్పు. నీ ఇంట్లో ఏం తక్కువైంది? మనకి సగం రొట్టె చాలు. లక్షల వెనక పడకు. దాము అన్న తన లేఖకు సమాధానం కోసం ఎదురు చూస్తున్నాడు. ఉత్తరం రాగానే అతడు దాన్ని చదవసాగాడు. అతనికి మనసు విరిగిపోయింది. అతని మనోరథము అనే కోట కుప్పకూలింది. ఆశ అనే వృక్షము సమూలకంగా పగిలించబడింది. ఇప్పుడు 1,00,000 సంపాదించి 1/2 వడ్డీకి ఇస్తే ఎంతో గొప్ప లక్షాధికారి అయ్యి ఆనందంగా అహ్మద్ నగర్లో ఉందాం అని మనసులో అనుకున్న భావాలన్నీ అక్కడికక్కడే అణిగి ఆడిపోయాయి. దాము అన్నాని నిరాశ ఆవరించింది. అతను మనసులో ఇలా అనుకున్నాడు. బాబా ఇలా ఎందుకు చేశారు? తాను ఆయనకు ఉత్తరం రాయటమే పొరపాటైంది. నన్ను నేను నష్టపరుచుకున్నాను. చూస్తూ ముందున్న కంచాన్ని కాలితో తన్నేసుకున్నాను. సరే, ఆ ఉత్తరంలో దాము అన్నాకి మాధవరావు ఇలా కూడా సూచించాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. సరే, ఆ ఉత్తరంలో దాము అన్నాకి మాధవరావు ఇలా కూడా సూచించాడు. అదేమిటంటే, చెవులతో విన్నదానికి కళ్ళతో చూసిన దానికి తేడా ఉంటుంది అని. మాధవరావు ఇచ్చిన ఈ సూచనని చదివి దాము షావుకారికి ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళడం మంచిదనిపించింది. ఏమో తెలీదు, అందులో కూడా నాకు శ్రేయస్సు ఉంటుందేమో, ఒకవేళ ఆయన అనుమతి ఇస్తారేమో అని మనసులో అనుకుని అన్న షిరిడీకి వచ్చాడు. బాబాకి సాష్టాంగం చేసి ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. మెల్లమెల్లగా ఆయన పాదాలు నొక్కసాగాడు. కానీ బాబాని నోరు తెరచి అడగడానికి ధైర్యం చాలలేదు.
ఇంతలో అతని మనసుకి బాబాకి ఆ లాభంలో కొంత భాగాన్ని ఇవ్వాలి అనే ఆలోచన తట్టింది. అతను మనసులో ఇలా అనుకున్నాడు, సాయినాథ, ఈ వ్యవహారంలో నాకు మీరు సాయపడితే లాభంలో కొంత భాగం మీకు నేను సమర్పిస్తాను అని ఈ ప్రకారంగా మనసులో ఆలోచించుకొని దాము అన్న ఒక క్షణం పాటు సాయి చరణాలపై మస్తకాన్ని పెట్టాడు. సంకల్ప వికల్పాలు కలగడం అనేది మనసుకుండే విశిష్ట లక్షణం. మనసులో దాము అన్న సందిగ్ధత కొనసాగుతుంది. భక్తులు మనసులో అనేక కల్పనలు చేస్తారు, కానీ వారికి తమకు నిజమైన లాభం ఎక్కడుందో తెలియదు. భూత భవిష్యత్ వర్తమాన కాలాలను తమ కనుసన్నల్లో ఉంచుకునే గురువుకే భక్తుల శ్రేయస్సు ఎందులో ఉందో తెలుస్తుంది. తమ మనసులోని ఆలోచనను ఎంత రహస్యంగా ఉంచుకున్నా సర్వంతర్యామి సాయి మహారాజు ఆ మనసులోని ఆలోచనను తెలుసుకుంటారు. ఎవరైనా తమ మనసులోని ఆలోచనని సాయి చరణాలకు ప్రేమతో నివేదించి పూర్ణ విశ్వాసంతో అది చేయడానికి యోగ్యమైన పద్ధతిని చెప్పమని విన్నపం చేస్తే అప్పుడు సాయిబాబా వారికి యోగ్యమైన మార్గాన్ని చూపిస్తారు. ఆయన భక్తులందరికీ ఈ విషయం బాగా తెలుసు. తనని అనన్యంగా శరణు వచ్చిన వారి సంకటాలను ఆయన దూరం చేస్తారు. గురువే నిజమైన తల్లి తండ్రి. అనేక జన్మలుగా పాలించి మనలను రక్షించే ఆయనే శ్రీ విష్ణువు, శంకరుడు, బ్రహ్మ కూడా. సర్వము చేసేవాడు, చేయించేవాడు ఆయన ఒక్కరే. పసిపిల్లలు రుచికరమైన ఆహారం అడిగితే తల్లి వారికి చిన్నపిల్లలతో వేప మొదలైన ఎన్నో రకాల చేదు మందులను అరగదీసి తాగించే బాలకుడు అనే పేరుగల చేదు మందును త్రాగిస్తుంది. పిల్లలు కాళ్ళు చేతులు గిలగలా కొట్టుకొని ఏడ్చినప్పటికీ తల్లి ప్రేమతో చేసుకునే నిర్ణయం ఎంతో దృఢంగా ఉంటుంది. ఎందుకంటే మందుల చేదు సరైన వేళకి మంచి గుణాన్ని ఇస్తుంది. అయితే ఆ పిల్లలకు ఆ గుణాల గురించి ఏమీ తెలుస్తుంది? ఏ విషయాన్నైనా గుర్తు పెట్టుకోవడం అనేది అమ్మకే తెలుస్తుంది. అన్న తమని భాగస్థుడిగా పెట్టుకుంటానన్నప్పటికీ బాబా ఆ మోహంలో ఎలా పడతారు? భక్తులను ఆయన ప్రేమించేది భక్తుల నుంచి తమకు ఏదైనా ప్రాప్తిస్తుందేమో అన్న కోరికతో కాదు. తమ భక్తుల శ్రేయస్సు కోసం ఆయన సదా తత్పరులై ఉంటారు. సంపదని, బంగారాన్ని మట్టితో సమానంగా చూసే వారికి భాగస్వామ్యపు విలువెంత? కేవలం దీన జనులను ఉద్ధరించడానికి ఈ మహానుభావులు జగత్తులో అవతరిస్తారు. యమ నియమాలు అంటే ఇంద్రియాలు, మనస్సు వీటి సంయమనం కోసం చేసే అష్టాంగ యోగంలోని మొదటి 2 అంగాలు. శమ దమాలు అంటే మనస్సు, ఇంద్రియాలను నిగ్రహించడం కోసం సాధన, చతుష్టయం అనే షట్ సంపత్తుల్లో మొదటి 2 కృత్యాలు. వీటితో కలిసిన మాయా మత్సరం అనే కొందరిపైన కోపగించడం, కొందరిని ప్రేమించడం, దోషం లేకుండా కేవలం ఇతరులపై కృప చూపడానికే జీవించి ఉండేవారే సత్పురుషులు. దాము అన్న ఈ భాగస్వామ్యం గురించి తన మనసులోనే గుప్తంగా ఉంచుకున్నాడు. అయితే దాని గురించి బాబా బాహట్యంగా ఏం చెప్పారో అది శ్రోతలు ఆదరంగా వినాలి. జీవుల మనసులోని కోరికలు, అలాగే వారి వర్తమాన, భూత, భవిష్య కాలాల్లోని సంకటాలను అరచేతిలో ఉసిరికాయలాగా బాబాకి సంపూర్ణంగా తెలుసు. తమ భక్తుల భవిష్యత్తు గురించి తెలిసిన బాబా వాళ్ళని సరైన సమయంలో ఎలా మేల్కొల్పుతారో వినండి. అప్నే బువాకా షత్ నాహి, నేను మాత్రం ఎందులోనూ లేను అని అంటూ తనకి ఆ వ్యవహారం నచ్చలేదని ప్రేమతో బాబా సూచన ఇచ్చారు. దాము అన్న మనసులో సిగ్గుపడ్డాడు. బాబా అన్న ఈ మాటలు విని అతనికి ఈ విషయం అర్థమైపోయింది. మనసులోని నిర్ణయాన్ని వదిలేసి అతను తలంచుకొని అలా కూర్చుండిపోయాడు. తర్వాత అతని మనసులో బియ్యం, గోధుమల ధాన్యంతో ఇంకేదైనా వ్యాపారం చేయాలి అని మరో ఆలోచన
వచ్చింది. దానికి బాబా ఇచ్చిన సమాధానం వినండి. రూపాయికి 5 షేర్లు చొప్పున తీసుకుని 7 షేర్లు చొప్పున అమ్మవలసి వస్తుంది. బాబా మాటలు విని అన్న మనసులో సిగ్గుపడ్డాడు. సాయి దృష్టిలో పడకుండా ఎక్కడా ఏదీ జరగదు. పైన కింద ఇటు అటు అంతా ఆయనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ దాము అన్న మిత్రుడు దీర్ఘంగా ఆలోచనలో పడ్డాడు. ఏం చేయాలో అతనికి తోచలేదు. అన్న నుంచి జాబు కూడా రాలేదు. ఇంతలో దాము షావుకారు అతనికి ఉత్తరం రాసి జరిగిన విషయమంతా చెప్పాడు. అది చదువుకున్న ఆ మిత్రుడికి ఎంతో ఆశ్చర్యం అనిపించింది. అతను మనసులో ఇలా అనుకున్నాడు, విధి విలాసం ఎంత విచిత్రం. వ్యాపారం చేసే అవకాశం నడుచుకుంటూ వస్తే ఇతను స్వయంగా ఎందుకు ఆలోచించలేకపోయాడో. ఇతనికి ఫకీరు పిచ్చి ఎందుకు పట్టింది. ఉత్తి పుణ్యానికి లాభాన్ని పోగొట్టుకుంటున్నాడు. దైవం ఇస్తూ ఉంటే కర్మ తీసుకెళ్తుంది. బుద్ధి కర్మానుసారిని. నిఖార్సైన వ్యవహారం ఉన్న చోట మధ్యలో ఈ ఫకీరు అడ్డుగా దాపురించాడేమిటి? పని పాట లేకుండా పిచ్చివాడిలా ఇంటింటికి పోయి బిచ్చమడిగి కడుపు నింపుకునే వాళ్ళు ఇంతకన్నా ఏం చెప్పగలరు? సరే, దాము అన్న మొహం మీద రాసిపెట్టి ఉండకపోవటం వల్లే అతనికి ఇలాంటి బుద్ధి పుట్టింది. ఇప్పుడు నేను మరో భాగస్వామిని చూసుకోవాలి. యద్భవి న తత్ భావి చెన్న తదన్యథా. జరగవలసి లేకపోతే అది జరగనే జరగదు. కావలసినది జరిగి తీరుతుంది. అది మరొకలా జరగదు. సరే, ఈ ప్రకారంగా దాము అన్న హాయిగా ఉండిపోయాడు. కర్మఫలం దేహం మీద పడవలసి ఉన్నవారెవరో ఆ మిత్రుడికి భాగస్వామి అయ్యారు. వాళ్ళు సంకటాల్లో పడ్డారు. ఆ సట్ట చేశాడు. కానీ అతని రోజులు తిరగబడ్డాయి. అతనికి దురదృష్టం ఈడ్చి మొహం మీద కొట్టింది. బాగా నష్టపోయాడు. ఆ ఫకీరు దండం అతన్ని దెబ్బతీసింది. మన దాము అన్న ఎంతో అదృష్టుడయ్యాడు. తెలివిగలవాడు. అతని సాయి నిజంగా అమూల్య ముత్యం. ఆయనకి తమ భక్తులపై ఎంత దయ. నేను మిత్రుణ్ణి. దాము అన్న నాతో వ్యాపారం చేసి ఉంటే బాగా మోసపోయేవాడు. ఆ ఫకీరు మాటను అనుసరించి పాపం అతను తప్పించుకున్నాడు. నిజంగా అతనికెంత శ్రద్ధ. అతని పిచ్చిని నేను పరిహసించాను. నా తెలివి అనే గర్వం వ్యర్థమయ్యింది. నాకు ఈ అనుభవం కలిగింది. ఆ ఫకీర్ను నేను ఊరికే నిందించాను. అలా చేయకుండా నేను కూడా ఆయన మాట వింటే, నన్ను కూడా ఆయన సమయానికి మేలుకొల్పి ఉంటే ఈ మోసం జరిగేది కాదు. ఇప్పుడు మరో సంగతి చెప్పి దాము అన్న వృత్తాంతాన్ని ముగిస్తాను. ఈ సంగతి విన్న శ్రోతల చిత్తాలకు ఆనందం కలుగుతుంది. బాబాపై ఆసక్తి కలుగుతుంది. ఒకసారి ఏం జరిగిందంటే, గోవా నుంచి ఓ పార్సిల్ వచ్చింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. అందులో ఎవరో రాళ్లే అనే పేరు గల ఓ రెవెన్యూ అధికారి మేలు రకమైన మామిడి పళ్ళు పంపించాడు. బాబా పాదాలకు అర్పించమని మాధవరావు పేరు మీద పంపబడిన ఆ పార్సిల్లోని కోపర్గాంలో తీసుకొని అతడు షిరిడీకి వచ్చాడు. మసీదులో బాబా ఎదుట దాన్ని విప్పినప్పుడు అందులో అందమైన మామిడి పండ్లు ప్రత్యక్షమైనాయి. మధురమైన సువాసన గల గుబాళించే ఆ మామిడి పండ్లు 300కు పైగా ఉన్నాయి. బాబా వాటిని చూసి మాధవరావుకి ఇచ్చారు. మాధవరావు దానిలో నుంచి 4 మామిడి పండ్లు కొలంబాలో పెట్టాడు. మిగిలినవి తనతో పాటు తీసుకెళ్ళాడు. మామిడి పండ్లు కొలంబాలో పెట్టగానే బాబా తమ నోటితో ఏమన్నారో వినండి. ఈ మామిడి పళ్ళు దాము అన్న కోసము. వాటిని అక్కడే పడి ఉండనియండి. 2 గంటల తర్వాత దాము అన్న పూజా సామాగ్రి తీసుకొని మసీదుకు వచ్చాడు. ఇంతకు ముందు జరిగిన విషయం అతనికి ఏమీ తెలియదు. బాబా గట్టిగా ఇలా అన్నారు, ఈ మామిడి పళ్ళు దామ్యావి, మనవి కావు. మనకవి తినాలని ఉన్నా ఇతరుల వస్తువు మనం ఎందుకు తినాలి? ఎవరి మామిడి పళ్ళు వాళ్ళే తినాలి. ఇవి ఎవరి మామిడి పళ్ళో వాళ్ళే తినాలి. తిని చావాలి. అవి బాబా ప్రసాదమన్న భావనతో
అన్న వాటిని సహజంగానే స్వీకరించాడు. అది ఏదో అశుభ సూచకమని భయపడనక్కర్లేదని అన్నాకు తెలుసు. తరువాత పూజ పూర్తి చేసి అన్న వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చి ఇలా అడిగాడు, ఈ పళ్ళను ఎవరికి ఇవ్వాలో నాకు తెలియడం లేదు. పెద్ద భార్యకా చిన్న భార్యకా? బాబా ఇలా అన్నారు, చిన్న భార్యకి ఇవ్వు. ఆమెకు 8 మంది పిల్లలు పుడతారు. 4 మగపిల్లలు, 4 ఆడపిల్లలు. ఈ మామిడి పళ్ళు లీలతో జన్మిస్తారు. పుత్ర సంతానము లేకపోతే దానికోసం ఎంతగానో ప్రయత్నించాలి. సాధు సత్పురుషులను సేవించాలి. వారి కృప ఆశీస్సులను పొందాలన్న పిచ్చి ఉండేది అన్నాకి. అలా సాధు సత్పురుషులను పూజించేవాడు. అలాగే గ్రహాల సానుకూల్యతను ప్రాప్తింప చేసుకోవాలని జ్యోతిష్య శాస్త్రంపై ఇష్టముతో దాన్ని నేర్చుకొని స్వయంగా తమ జ్యోతిష్కుడైనాడు. నుదుటి మీద సంతాన రేఖ లేదు. ఇదే జ్యోతిష్య శాస్త్రం యొక్క అంతిమ నిర్ణయము. ఇది అన్నాకు తెలుసు కనుక అతను నిరాశతో ఉండిపోయాడు. కానీ సాయిబాబా ప్రసన్నులై తమ నోటి నుంచి ఈ వాగ్దాన పూర్వకమైన శబ్దాలు వినిపించి అతనిలో మళ్ళీ ఆశ చిగురింప చేశారు. సరే, తర్వాత కొద్ది కాలానికి బాబా అక్షరాల సఫలమయ్యాయి. సత్పురుషుల ప్రసాదం అనే మామిడి పూత నుంచి సంతతి అనే పళ్ళు చక్కగా పండాయి. బాబా అన్నట్లే జరిగింది. దాము అన్నాకి తమ జ్యోతిష్యం అబద్ధమని తేలిపోయింది. సాయి మాటలు అమోఘమని నిశ్చయమైంది. ఆయన మాట ప్రకారం అతనికి పిల్లలు కలిగారు. సరే, ఈ బాబా మాటలు ఆయన దేహదారులుగా ఉన్నప్పటివి కానీ ఆ తరువాత దేహత్యాగం అనంతరము కూడా తమ వాణి మహిమను స్వయంగా ఆయన నిశ్చయంగా చెప్పారు. నేను ఒకవేళ మరణించిన నా మాటలు ప్రమాణంగా తీసుకోండి. నా ఎముకలు నా సమాధి నుంచి మీకు ధైర్యాన్ని ఇస్తాయి. నేను ఏమిటి, నా సమాధి కూడా మాట్లాడుతుంది. దానికి అన్యంగా శరణ వెళ్ళే వారితోనే అది ఉంటుంది. నేను మీ కంటి కృప నుంచి మీ కంటి కనిపించని మీరు చింతపడవద్దు. నా ఎముకలు మాట్లాడటాన్ని, మీకు కబుర్లు చెప్పటాన్ని మీరు వింటారు. నన్ను మాత్రం మీరు స్మరించండి. అంతఃకరణలో నాపై విశ్వాసం పెట్టండి. నిరీక్షతో నన్ను భజించండి. అసలు మీకు శ్రేయస్సు కలుగుతుంది. బాబా అన్న ఈ మాటలు గుర్తుంచి హేమాడు పంతు గుండె బరువెక్కింది. అతను ఇలా ప్రార్థిస్తున్నాడు, భక్తుల కోరికలు నెరవేర్చే కల్పవృక్షమా, సర్వశక్తి మంతులు అయిన సాయి సద్గురు, మీ నుంచి ప్రసరించే దయామృతాన్ని నేను యాచిస్తున్నాను. ఈ హేమాడు పంతుకి మీ చరణాలతో వినియోగము కలగనివ్వకండి. భక్తజనులపై కరుణ చూపే గురువర్య, మమ్మల్ని రక్షించడానికి పరుగున రండి. మమ్మల్ని అవతలికి తీరానికి చేర్చండి. ఈ జగత్తులో కొంచెము కూడా విశ్రాంతి కలగటం లేదు. జనన మరణాలు పరిభ్రమణ ముగించండి. మనసుకిష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ సంసారములో విషయాల గురించి ఆలోచించే మమ్మల్ని ఈ విషయ భోగాల నుంచి వెనక్కి మరల్చండి. మా వృత్తి అంతఃకరణ చేయండి. ఈ సంసార సాగరములో మేము అలల్లాగా అటు ఇటు చెల్లిస్తున్నాము. సమయానికి చెయ్యందించి ఈ సంసారము నుంచి మమ్మల్ని విడిపించండి. ఇంద్రియ విశంకలతో స్వచ్ఛందంగా బయటికెళ్ళి నీతి బాహ్యంగా ప్రవర్తించడం పట్ల ప్రవృత్తమైన ఉన్నాయి అని యంత్రంతో ప్రవహించే ఈ నదికి ఆనకట్ట వెయ్యండి. ఇంద్రియ సమూహాన్ని వెనక్కి తిప్పండి. ఇంద్రియాలు అంతర్ముఖం కానంత వరకు ఆత్మదర్శనం కలగదు. ఆత్మదర్శనం అవ్వకపోతే అత్యుత్తమ సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? జన్మ వ్యర్థమైపోతుంది. భార్య, పుత్రులు, మిత్రులు వీరెవరు చివరికి తోడురారు. మీరొక్కరే చివరి సుఖాన్ని లేదా మోక్షాన్ని ఇచ్చే ఆత్మబంధువు. ఓ సాయి మహారాజా, కర్మల పాశాలను తెంచేసి ఒక్కసారిగా మమ్మల్ని దుఃఖరహితులుగా చెయ్యండి. మీ కృపాబలంతో ఈ దీనుణ్ణి కితులను ఉద్ధరించండి. అత్యంత పవిత్రులైన సాయిరాజా, మీ కృపా సామర్థ్యంతో వాదోపవాదాలనే చెడు ప్రవృత్తిని సమూలంగా నశింపచేసి మా నాలుగుపై మీ నామాన్ని నర్తించచేయండి. మా మనసులకు మీరు ఎలాంటి ప్రేమ ఇవ్వాలంటే దానివల్ల సంకల్పం వికల్పాలు మనసులోకి రానేకూడదు. శరీరము, ఇల్లు, వాకిలి వీటి సృహే కలగకూడదు. నేను అనే అహంకారాన్ని సుదూర తీరాలకు పాలద్రోలండి. కేవలము మీ నామస్మరణే జరగాలి. ఇతరాలేవీ గుర్తుకు రాకూడదు. మనసుని చాంచల్యము సృష్టించకూడదు. మీరు మమ్మల్ని
మీరు మమ్మల్ని కడుపులో పెట్టుకోండి. మా అజ్ఞానం అనే అంధకారాన్ని రాత్రిని అస్తమింపచేసి మీ వాత్సల్య కాంతులు వెల్లువ సుఖంలో మమ్మల్ని అలలారనివ్వండి. అప్పుడిక మాకు కొరవే ఉంటుంది. మీరు మా చరిత్ర అనే అమృతాన్ని మనసారా త్రాగించి మమ్మల్ని తట్టి లేపారు. ఈ పుణ్యకార్యము ఏమైనా చిన్నదా? రాబోయే అధ్యాయము దీనికన్నా మధురమైనది. వినేవారి కోరిక నెరవేరి వారికి సాయి చరణాల్లో ప్రీతి పెరుగుతుంది, శ్రద్ధ చక్కగా బలపడుతుంది. తమ గురు చరణాలు వదిలేసి షిరిడీ దర్శనానికి వచ్చిన ఒక భక్తుడు బాబా చరణాలకు నమస్కరించినప్పుడు బాబా అతని గురు చరణాల్లో భక్తిని దృఢం చేశారు. అలాగే శ్రీమంతుడైన వ్యక్తి సంకటాల్లో ఉండి తన భార్య పిల్లవాడితో సహా సాయి దర్శనానికి వచ్చినప్పుడు అతని మనోరథము ఎలా నెరవేరిందో, మూర్ఛ జబ్బుతో పీడించబడే అతని పిల్లవాడిని ఆయన తమ కేవలము దర్శనంతో రోగము నుంచి ఎలా విముక్తి చేశారో, ఇంతకుముందు జరిగిన అనుభవాలు ఎలా గుర్తు చేశారో అది వినండి. హేమాడు పంతు సాయి శరణుజొచ్చి శ్రోతలకు ఆదరపూర్వకంగా ఇలా విన్నపం చేశాడు. సాయి కథను వినటం వల్ల ఆసక్తి పెట్టుకోండి, చెవులు సార్థకం చేసుకోండి, సర్వులకు శుభమొస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించి భక్తి హేమాడ్ పంతు రచించిన శ్రీ సాయి సమర్థుల సచ్చరిత్రలోని భక్తి అభీష్ట సంపాదన అనే పేరు గల 25వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरत बाबूजी की जय. 25వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. పై అధ్యాయంలోని 94వ ఓవిలో బాబా దాము అన్న కోసం కొలంబోలో పెట్టిన మామిడి పండ్ల గురించి తిని చావమను అన్న ఆశ్చర్యకరమైన చెడు మాటలు ఎందుకన్నారు? దాని అర్థం ఏమై ఉంటుంది? దీనికి వివరణ చెన్నైకి చెందిన కీర్తిశేషులు నరసింహస్వామి తాను రాసిన లైఫ్ ఆఫ్ సాయిబాబా 3వ సంపుటి 3వ అధ్యాయంలో అందమైన పద్ధతిలో ఇచ్చారు. చావు అనేది శారీరకమైనది కాదు, ఆధ్యాత్మిక దృష్టికి సంబంధించిన మరణమని తెలుసుకోవాలి. ఈ మరణం అంటే పెళ్లి తరువాత ఒకరి వెనక ఒకరు సంతతి జనన మరణాల వల్ల, ఇతర బాధ్యతల వల్ల కలిగే చింతల వల్ల, సంసారంలో మొల్లోతున్న దిగబడిపోయినందువల్ల కలిగే భ్రమ లేదా ప్రమాదం. సనత్ కుమారుడు సనత్ సుజాతీయంలో అంటాడు, ప్రమాదో మృత్యు రహం బ్రవీమి. ప్రమాదాన్నే మృత్యువు అంటారు. హేమాడ్ పంత్ కూడా 52వ అధ్యాయం 12, 13 ఓవిల్లో దీన్నే చెప్పారు. మోహం మిథ్య జ్ఞానానికి కారణమవుతుంది. దానివల్లే ఆత్మస్వరూపం ధ్యానంలోకి రాదు. దానివల్ల సర్వ అనర్థాలకు మూల కారణమైన జనన మరణాలనే పరిభ్రమణ ఉత్పన్నమవుతుంది. మోహం అంటే మిథ్యాజ్ఞానం, అనాత్మ. ఉదాహరణకి శరీరము, మనస్సు, ఇంద్రియాలు మొదలైనవి నీ ఆత్మే అని భావించి అభిమానం పెట్టుకోవటాన్ని విద్యాంసులు మృత్యువు అంటారు. సాయిబాబాకు తమ భక్తులు ప్రపంచంలో చిక్కుకొని పరమార్థాన్ని నిర్లక్ష్యం చేయడం ఇష్టం లేదు. అర్ధార్థి అంటే ధనమో లేక సంసారంలోని ఇతర సుఖ సాధనలను ప్రాప్తింప చేసుకోవడానికో భక్తి పెట్టుకునే దాము అన్న లాంటి భక్తుల కోరికలను వారి మొండితనం వల్ల ఒకవేళ నెరవేర్చినప్పటికీ దానితో పాటు తిని చావు లాంటి కొన్ని సంకేతపూర్వకమైన మాటలని వారికి ఆ సూచన కూడా ఇచ్చేవారు, లేదా తమకది ఇష్టం లేదని చెప్పేవారు. తన పిల్లలు బాగా మొండితనంతో ఏదైనా కావాలని అడిగినప్పుడు వారి తల్లి వారికది ఇచ్చి తీసుకుని చావు అని కోపంతో అనదా? సరే, ఇదే కీర్తిశేషులు నరసింహస్వామి ఎదుట 1936వ సంవత్సరంలో కీర్తిశేషులు దాము అన్న చెప్పిన సంగతులు చదివి ఆయన అభిప్రాయాన్ని ఈ అధ్యాయంలో సందర్భానుసారం వివరిస్తున్నాను. శ్యామ కొలంబోలో 4 కాదు 8 మామిడి పళ్ళు పెట్టాడు. బాబా చిన్న పిల్లలని బాగా ముద్దు చేసేవారు. వాళ్ళని ఆయన తమ చుట్టూ పెట్టుకుని తినటానికి తినుబండారాలు ప్రసాదము ఇచ్చి వారిని ఎంతో గారాబం చేసేవారు. అప్పుడప్పుడు బాబా చెప్తున్నా వినకుండా ఏవైనా బాధ్య వస్తువులను తీసుకుని మసీదు నుండి వారు పారిపోయేవారు.
కానీ బాబా వారు చేసే ఆ అల్లరిని పట్టించుకునేవారు కాదు. కొలంబలోని గుమగుమలాడుతూ నోరూరించే చక్కటి ఆ పళ్ళను చూసి పిల్లలు బాబాని వాటినిమ్మని అడగసాగారు. దానికి బాబా వారితో ఇలా అన్నారు, అవి దాము సేట్ కోసం పెట్టినవి. పిల్లలు ఇలా అన్నారు, అతనైతే ఇక్కడ ఉండడు, నగర్లో ఉంటాడు. బాబా వారితో ఇలా అన్నారు, అతను ఇప్పుడే ఇక్కడికి రావటానికి బయలుదేరాడు. అయినప్పటికీ ఆ పిల్లలు సందు చూసుకుని అందులోని 4 మామిడి పళ్ళు తీసుకుపోయారు. కొలంబోలో 4 పళ్ళు మాత్రమే దాము అన్నా కోసం మిగిలాయి. దానికి పై అధ్యాయంలో బాబా దాము అన్నాతో ఇలా అన్నారు, చిన్న భార్యకి 8 మంది పిల్లలు కలుగుతారు. ఆమె 4 అబ్బాయిల్ని 4 అమ్మాయిల్ని ఈ మామిడి లీలతో ప్రసవిస్తుంది. అలా అనటానికి అర్థం ఇదని తెలుస్తుంది. తరువాత అందులో 4 చనిపోయారు, 4 జీవించారు. దీనికి కూడా ఇదే కారణమని తెలుస్తుంది. దాము అన్న జాతకంలో పుత్రస్థానంలో పాపిగ్రహం కేతువు ఉన్నాడు. అతనికి మారకంలో గురుకృపా దృష్టి లేదు. అందువల్ల అతనికి పుత్ర సంతతి యోగం అసలు లేనే లేదు అని జ్యోతిష శాస్త్ర నిర్ణయం. కానీ అతనికి సాయిబాబా లాంటి సమర్థ గురువు లభించారు. ఆయన కృపాదృష్టితో ఆ పాపిగ్రహం యొక్క వక్రదృష్టి నివారించబడింది. దాము అన్నాకి పుత్ర సంతతి ప్రాప్తించింది. దీనిపై ఏమని సిద్ధమవుతుంది అంటే, ఈశ్వరుని లేదా గురుని బలం ముందు గ్రహ బలం నిర్వీర్యం అవుతుంది. శ్రీ త్యాగరాజు ఇలా అంటారు, గ్రహబలమేహి శ్రీరామానుగ్రహ బలమే బలం. గ్రహబలం ఎంతటిది? శ్రీరామ కృపా బలమే అన్ని బలాల కంటే పెద్దది. నిజమే, గోపాలగుండుకి ముఖాన లేకపోయినా పుత్ర సంతతి కలగడానికి, రఘునాథరావు టెండూల్కర్ కొడుకు డాక్టర్ పరీక్ష పాస్ అవటానికి, షోలాపూర్కి చెందిన ఔరంగాబాద్కర్ భార్య 27 ఏళ్ల తరువాత పుత్రవతి అవటానికి కారణం గురుకృప కాక మరి ఏమిటి? దీన్ని మీరు బాబాకున్న అసామాన్య సామర్థ్యమని అంటారా, లేక ఆయన త్రికాల జ్ఞానమని అంటారా, లేక ఆయన సత్య సంకల్ప సిద్ధి అంటారా? బాబా మాటలు నిశ్చయంగా ఎంతో నిజం. ఇది మాత్రం ముమ్మాటికి నిజం. సాయి నోటి నుండి వచ్చిన అక్షరాలు ఖచ్చితంగా బ్రహ్మలిఖితాలే. దాము అన్న బాబాపై పెట్టుకున్న భక్తి ప్రాపంచిక శ్రేయస్సు కోసమే. కనుక అతని ఈ 2 కథలు మనకి ప్రాపంచికం గురించి మంచి పాఠాలు నేర్పుతాయి. 1. మానవులు డబ్బు మరీ ఎక్కువగా సంపాదించాలన్న లోభం పెట్టుకోకూడదు. ఉత్తమ పద్ధతిలో ధనం సంపాదించాలి. ధనం లేకపోతే ఈ జగత్తులో ఏమీ చేయలేము. 4 పురుషార్థాల్లో అర్థం 2వ స్థానంలో ఉంటుంది. ఈ పురుషార్థం గురించి మన శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. కానీ వెంటనే అది బాగా సంపాదించాలని సట్టా లాంటి ప్రమాదకరమైన వ్యవహారాల్లో తలదూర్చటం అంటే బాబాకి ఇష్టం లేదు. మనకున్న ఆహారం మనకు చాలు, లక్షల కోసం పరుగెత్తవద్దు. 2. బాబాని మనం ఏదైనా ఒకటి అడిగినప్పుడు అది చాలా రోజుల దాకా లభించకపోతే మనం బాబాపై అలుగుతాము. అలా చూసి చూసి మనం ఆయనపై భక్తిని కూడా వదిలేస్తాం. అది మూర్ఖత్వం. బాబా త్రికాల జ్ఞాని. ఆయనకు మన అంతిమ శ్రేయస్సు ఎందులో ఉందో తెలుసు. మనం పిల్లలు పుట్టాలని కోరుకున్నప్పుడు వారు వెంటనే మరణించినా, లేదా అంగవైకల్యంతో పుట్టినా, లేదా పెళ్ళయ్యాక వృద్ధాప్యంలో బాధలు పెట్టినా అప్పుడు ఏమి ప్రయోజనము? 3. గురువుని ప్రాపంచిక విషయాల గురించి ప్రత్యక్షంగానో లేదా ఆయన ఫోటో ముందో చీటీలు వేసో సలహాను ఎప్పటికీ అడగకూడదు. ఒకవేళ అడిగితే ఆయన ఆజ్ఞ ప్రకారం తూచా తప్పకుండా వ్యవహరించాలి. ఆయన ఆజ్ఞ మన కోరికకు విరుద్ధంగా ఉన్నా సరే ప్రత్తి లేదా ధాన్యం పైన వ్యాపారం చేయవద్దన్న బాబా సలహాని దాము అన్న విన్నాడు. కనుకే అతనికి అన్యాయం జరగకుండా శ్రేయస్సు కలిగింది. 4. సద్గురువుపై అనన్య శ్రద్ధ ఉండాలి. ఆయన ఏమైనా చెప్తే అది పైకి ఎంత విచిత్రంగా అపాయకరంగా ఉన్నప్పటికీ ఆ రకంగా వ్యవహరించటానికి మనం భయపడకూడదు. బాబా దాము అన్నాని మామిడి పళ్ళు తిని చావు అన్నా కూడా దాము అన్న ఆ మామిడి పళ్ళు స్వీకరించాడు. చిన్న భార్యకి
అవి తినటానికి ఇచ్చాడు కనుక అతనికున్న పుత్రప్రాప్తిపై కోరిక నెరవేరలేదా? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సాయి సచ్చరిత్ర 26వ అధ్యాయము. అపస్మార ఆత్మహత్య నివారణం లేక నిజ గురు పద స్థిరీకరణం. శ్రీ గణేశునికి నమస్కారం. శ్రీ సరస్వతి దేవికి నమస్కారం. శ్రీ గురు మహారాజుకి నమస్కారం. శ్రీ కులదేవతకి నమస్కారం. శ్రీ సీతారామచంద్రులకి నమస్కారం. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. పంచ మహాభూతాలనే మనస్సు, ఇంద్రియాలతో తెలుసుకోగల సర్వ సజీవ నిర్జీవ పదార్థాలు సముదాయంతో ఉన్న ఈ జగత్తు అద్దంలో పడే నగర ప్రతిబింబంలాగా మాయ పంజాలో పడిపోయే చిత్రమే. వాస్తవానికి ఈ విశ్వం అసలు ఉత్పన్నం కాలేదు. అయినప్పటికీ ఈ జగత్తు ఆ ఆత్మస్వరూపంలో స్థిరమై ఉండి సజీవ నిర్జవాలతో ఉత్పన్నమైనట్లు కనిపిస్తుంది. అద్దంలో కనిపించేవన్నీ నిజానికి అందులో ఉండవు. నిద్రలో మనోప్రవృత్తి అనుసరించి దృశ్యాలు కనిపిస్తాయి, కానీ మేలుకున్న తర్వాత అవి నశించిపోతాయి. ఏకనాథ భాగవతం 2వ అధ్యాయంలో చూడండి. ఒకానొక నిద్రిస్తున్న వ్యక్తి స్వప్నంలో తన మనసుతో జగత్తుని కల్పించినట్లు అలా కనిపించే ఈ జగత్తు కేవలం మిథ్యే. జాగ్రత్త అవస్థ ప్రాప్తిస్తే స్వప్నంలో అనుభవించిన సంసారం కరిగిపోతుంది. సద్గురువు నుంచి మహావ్యాపోకదేశం అయితే అభేద జ్ఞానం అనే ఆనంద ప్రకాశం ప్రకటమవుతుంది. చూడండి 10వ అధ్యాయము 67వ. నియమిత గురువుతో సఖ్యం ఏర్పడితే ద్వైతమంతా పోయి ఐక్యత కలుగుతుంది. ఆయన తత్వమసి అనే మహావాక్యానికి సాక్ష్యాన్ని చూపిస్తారు. జగత్తు అస్తిత్వం ప్రకటమవటానికి ఆధారభూత సత్తా కేంద్రము ఈశ్వర స్వరూపి అయిన గురువు అనే ఆత్మ ప్రసన్నమైనప్పుడే ఈ ఆత్మానుభవం కలుగుతుంది. ఈ ఆత్మస్వరూపం స్వయం ప్రకాశకము సత్ స్వరూపము అయి ఉంది. అది నిజానికి పంచమహాభూతాలు మాయా కౌతుకం ఆడే ఆటే. బ్రహ్మ నుంచి గరికపోచ వరకు విస్తరించిన ఈ పంచ మహాభూతాత్మకమైన జగత్తు సర్వము కల్పితమే. ఇది కేవలం మాయ యొక్క దృశ్యమే. దాని నిజమైన స్వరూపం తెలియకపోవటం వల్ల త్రాటిని సర్పంగా, పూలమాలగా లేదా మణుల మాలగా, దొంగగా, నీటి ప్రవాహంగా పొరపాటు పడతాం. అలాగే ఆత్మ యథార్థ జ్ఞానం లేకపోవటం వల్ల ఆత్మలో ఈ జగత్తు విస్తరించి అస్తిత్వంలో ఉన్నట్లు కనిపిస్తుంది. గురూపదేశంతో మేలుకునే సమయం వస్తే తత్వజ్ఞానంతో అంటే పరమేశ్వరుని యథార్థ జ్ఞానంతో మాయామయమైన దృశ్యం నశించిపోతుంది. గురు అనే ధాతువు యొక్క తృతీయ పురుషులో ఏకవచనం యొక్క రూపం అంటే గృహ్ణాతి. దీని అర్థం మనసులో పెట్టుకుంటే శిష్యుడికి తత్వజ్ఞానం ఉపదేశించడానికి గురువు ఒక్కరే ఈ జగత్తులో సమర్థులని గుర్తుకొస్తుంది. గురు కాంచ గుణాతీతం, రుకారం రూపవర్ణితం, గుణాతీత స్వరూపం చ యోజన సగుణ స్మృత. గురు గీత 46వ శ్లోకం. గురు అనే శబ్దంలో గు అనే అక్షరం గుణాతీత స్వరూపానికి నిదర్శనంగా ఉంటుంది. రు అనే అక్షరం రూపాతీత స్వరూపానికి నిదర్శనంగా ఉంటుంది. గుణానికి రూపానికి అతీతంగా అంటే నిర్గుణ నిరాకార స్వరూపాన్ని ప్రాప్తించేసేవారు లేదా సాక్షాత్కారం కలిగించే వారిని గురువు అంటారు. కనుక సాయిబాబాకి ఇలా విన్నపం చేస్తున్నాను. నా బుద్ధి ఆత్మ పరాయణురాలై నిత్య నిత్యాల్లోని భేదాన్ని తెలుసుకునేలా చేయండి. విషయ సుఖాలను త్యాగం చేయటానికి తత్పరమైన ఉండేటట్లు చేయండి. నేను సారాసార విచారాలు లేని మూర్ఖుణ్ణి. అవిద్య అనే తెరతో కప్పబడి సదా సర్వదా మూర్ఖత్వంతో కల్పన చేసేవాడినై ఉన్నాను. కనుకే నాకు ఈ సమస్య వచ్చింది. బాబా, గురువు వేదాలు చెప్పిన మాటల్లో నేను అచంచల విశ్వాసాన్ని పెట్టేలా చేయండి.
అప్పుడు నా మనసు అద్దంలా స్వచ్ఛమవుతుంది. అందులో ఆత్మ జ్ఞానోపదేశ ముద్ర స్పష్టంగా పడుతుంది. అంటే మనసుకి బాగా అర్థమవుతుంది. ఓ సద్గురు సాయి సమర్థ, ఈ జ్ఞానంలోని యథార్థ సత్యతను నాకు తెలియజేయండి. ఎందుకంటే అనుభవం లేకుండా నోటికొచ్చినట్లు వాగితే పరమార్థం ఎలా సాధింపబడుతుంది? కనుక బాబా, మీ ప్రభావంతో ఈ జ్ఞానాన్ని ప్రత్యక్షంగా శరీరంతో అనుభవింపజేయండి. అప్పుడు సాయుధ్య ముక్తి అంటే జీవాత్మ పరమాత్మలో విలీనం అవటం సహజంగా ప్రాప్తిస్తుంది. కృపతో నాకు ఈ దానం చేయండి. దానికోసం దేవా సద్గురు సాయి, నేను మీ చరణాల్లో నా దేహాభిమానాన్ని అర్పిస్తాను. ఇక నుంచి మీరే అన్నీ చూసుకోవాలి. నా అహం నా దగ్గర లేదు. నా దేహాభిమానం మీరు తీసుకోండి. అప్పుడు నా సుఖదుఖాల జ్ఞానం నాకుండదు. మీ ఇష్టం వచ్చినట్లు సూత్రాన్ని నడిపి నా మనసుని బంధించండి. లేదా నా అహంకారాన్ని స్వయంగా మీరే తీసుకొని సుఖ దుఃఖాల అనుభవాన్ని కూడా మీరే తీసుకోండి. నాకు దాని గురించిన చింతన వద్దు. ఓ పూర్ణకామ సాయినాథ, మీకు జై జయకారాలు. మీ పట్ల నా భక్తిని ఉంచండి. సర్వశుభ గోష్ఠికి నివాస స్థానమైన సాయినాథ, నా ఈ చంచల చిత్తాన్ని మీ పాదాల దగ్గర శాంతింపజేయండి. మీరు తప్ప మాకు హితాన్ని బోధించేవారెవరు? మా దుఃఖాన్ని దూరం చేసి మా మనసుకి తృప్తి ఎవరు కలిగిస్తారు? బాబా, షిరిడి అదృష్టం వల్ల మీరిక్కడికి వచ్చారు. ఆ తరువాత మీరు ఇక్కడే ఉండిపోయారు. ఈ స్థానాన్ని తీర్థక్షేత్రంగా చేశారు. షిరిడి పుణ్యం ధన్యం. సాయి కృపావంతులైన ఈ స్థానాన్ని తమ వాస్తవ్యంతో అలంకరించి దాన్ని అదృష్టవంతురాలిగా చేశారు. ఓ సాయినాథ, మీరే నాకు ప్రేరకులు. నా వాణిని నడిపించేది మీరే అయినప్పుడు మరి మీ గుణగానాన్ని చేయటానికి మధ్యలో నేనెవర్ని? అన్ని పనులు చేసేది చేయించేది మీరొక్కరే. మీతో నిత్య సహవాసమే మాకు వేదాంగాల అభ్యాసం. మీ చరిత్ర శ్రవణమే మాకు పురాణ గ్రంథ పారాయణం. ఒక్క క్షణం కూడా వృధా కానీయకుండా అదే పనిగా మీ నామాన్ని జపించే మా నిత్య ధ్యానం, అదే మాకు తృప్తి. ఈశ్వర భజనకి విముఖులమయ్యే సుఖం మాకు అవసరం లేదు. అంతకన్నా పరమార్థానికి బాధాకరమైన అద్దహ పతనం ఎక్కడుంటుంది? ఆనందాశ్రువులే కాచిన వేడి నీరు, వాటితో మీ పాదాలు కడుగుతాము. గుండెల నిండా పొంగి పొరలే శ్రద్ధ ప్రేమే చందనం, దాంతో మీ దేహానికి లేపనం పెడతాము. ఉత్తమ పద్ధతిలో ఉండే చెక్కు చెదరని శ్రద్ధే మిమ్మల్ని ఆచ్ఛాదించే వస్త్రం, దాన్ని మీ దేహంపై వేస్తాము. బాహ్యోపచార పూజతో కాక ఈ మానసిక పూజా విధితోనే మేము మిమ్మల్ని సుప్రసన్నులుగా సుఖ సంపన్నులుగా చేసుకుంటాం. మనసుని పూర్తిగా ఏకాగ్రం చేసి సాత్విక అష్టభావాలనే 8 రేకులున్న ప్రమిల కోవల కమల సుమాలను మీ చరణాలపై పెడతాము. దాని ఉత్తమ ఫలాన్ని మాకు ప్రసాదించండి. అమాయక భక్తి లేక శ్రద్ధ అనేవే బుక్క, దాన్ని మీ నుదుటికి పెడతాము. అచంచల భక్తి విశ్వాసాలే నడుముకి కట్టే మొలత్రాడు, దాన్ని మీ నడుముకు కడతాము. మీ పాదాల బుటన వ్రేళ్లపై తలపెట్టి పూర్తిగా మీకు శరణ వచ్చి అలౌకిక ఆనందాన్ని దోచుకుంటాం. మా ప్రేమ పారవశ్యమే రత్న అలంకారం, దాంతో మిమ్మల్ని అలంకరిస్తాము. మా సర్వస్వమే మీకు దృష్టి తీసే చేదు వేపాకులు, ఉప్పు, ఆవాలు మొదలైనవి, వాటితో మీకు దృష్టి తీస్తాము. 5 ప్రాణాలే చామరాలు, వాటితో మీకు వీస్తాము. మా తన్మయత్వమే మీకు ఛత్రం, దాంతో మీకు ఎండ నుంచి రక్షణ కలిగిస్తాము. ఈ ప్రకారంగా గంధ ఆర్ఘ్యాలతో సహా అష్టోపచారాలతో చేసే స్వానందనం అనే పూజను మీకు అర్పిస్తాము. ఓ సాయిరాజా, మా కోరికల కోసం మిమ్మల్ని ఆరాధిస్తాము, మేము మిమ్మల్ని ఆరాధిస్తాము. అలాంటి మానసిక పూజనే కీర్తిశేషులు హరిభక్త పరాయణుడు దాసగను తన శ్రీ సాయినాథ స్థవన మందిరలో 112 నుంచి 114, 119 నుంచి 122 ఓవిల్లో చేశాడు. మేము కోరుకున్నది ప్రాప్తింపజేసుకోవటానికి సాయి సమర్థుల నామాన్ని జపిస్తాము. ఈ మంత్రంతోనే పరమార్థాన్ని సాధ్యం చేసుకొని మా నిష్టని సార్థం చేసుకుంటాము. గత అధ్యాయంలో అత్యంత రూపుమరులైన శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ
साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रचना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रचना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो मैं अंधा हूँ
बंदा तुम्हारा मैं अंधा हूँ, बंदा तुम्हारा मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही रहमो नज़र करो, रहमो नज़र करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नज़र करो, काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहमो नज़र करो, रहमो नज़र करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नज़र करो, अपने मस्जिद का झाड़ू गण है, अपने मस्जिद का झाड़ू गण है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई, रहमो नज़र करो, रहमो नज़र करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नज़र करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
Sai Baba, Sai Baba.